యువత ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. 3716 మంది నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరయ్యారు. వీరిలో 779 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఐటీ, ఏఐ, ఉత్పత్తి, సేవా రంగాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని శ్రీధర్ బాబు సూచించారు. ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక తలంపుతో పెద్ద ఎత్తున ఈరోజు ఎల్బీ నగర్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మా సంకల్పం అంతా ఒకటే, మేం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఒకటి ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన, ఈ 2 సంవత్సరాల కాలంలో 70,000 పైచిలుకు ఉద్యోగాలను కల్పిస్తూ, రెండోది ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి అని పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఉపాధి కల్పననే ప్రధాన ధ్యేయంగా చేస్తూ ఉన్న కార్యాచరణ భాగంలో ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నాం. నైపుణ్యం పెంచుకోవటానికి అవకాశాలు కల్పిస్తున్నాం మేము.